కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు ముందు రైతు కూలీ సంఘాలు ధర్నా చేస్తూ వినతి పత్రం సమర్పించారు. అన్నదాత సుఖీభవ అనేది మాటల్లో తప్ప చేతుల్లో కనిపించడం లేదని వారు ఆగ్రహించారు. సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయన్నారు. తేలికపాటి వర్షాలు పడుతుండడం వల్ల పంటల్లో పచ్చదనం ఉన్నప్పటికీ ఎదుగుదల లోపించిందని తెలిపారు. దీంతో ఖరాబ్పై ఆస్తులు సన్నగిల్లుతున్నాయి. వ్యవసాయం సంక్షోభానికి మూల కారణాలు విశ్లేషించి రైతుల కష్టాలు నివారించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరారు. సరే మిత్రులారా, మధ్యలోనే బాగుంటుంది. ఎమ్మిగనూరు పట్టణంలోన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలోన స్థానిక ఎంఆర్ఓకి మనం ధర్నా చేస్తూ ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రం విషయం అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకి ప్రతి ఎకరాకి 27,000 రూపాయలు సాయం చేస్తామని వాగ్దానం చేసినారు. దాదాపు 2 నెలలుగా వస్తుంది ప్రభుత్వము. ఈ వాగ్దానాన్ని అమలు చేయలేకపోయినారు. కాబట్టి ఈ వాగ్దానం వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఈరోజు మొత్తం మన పశ్చిమ ప్రాంతం అంతా ఈ వర్షపాతం తక్కువైంది కాబట్టి రైతులు పంట వేసినారు. ఆ పంట కూడా మళ్ళీ వాన వస్తాయి, మళ్ళీ ఏమో తిరిగి అవుతుంది అనుకున్నారు. మళ్ళీ వానలంతా పైకి పోయినాయి కాబట్టి వానలంతా దూరమైంది కాబట్టి మరి ఎకరాకి 20,000 ఇస్తామని చెప్పిన ఈ ఎన్డీఏ కూటమి మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఇక్కడ మన ఏపీలోనే వచ్చేసి మొత్తము వర్షాలు లేక కరువు కాటకాలు అయిపోయి మొత్తము పంటలు ఎండిపోతున్నవి. అసలు మొలక కూడా ఇత్తిన మొలక కూడా పైకి రావడం లేనంత వర్షం లేదు. మరి ఈ వర్షం వల్ల లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మరి రైతులకు తక్షణమే నష్టపరిహారాలు ఇవ్వాలా, బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేయాలా. మరి ఇవన్నిటిపైన మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరఫున మేము పోరాటాలు చేస్తాం, అవసరమైతే ఉద్యమాలు చేస్తాం, దీక్షలు కూడా చేపడతామని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు మరి కనీసము అది అమ్మ వందనం కింద కూడా మరి పిల్లలకి మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మరి ఈ రోజుకైనా మరి మొన్నేమో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మేము అమ్మ వందనం మేము సహకరించలేము, మేము చేయలేమంటని చెప్పి కూడా మన చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. అవన్నీ మరి ప్రజల్లోకి మాయమాటలు చెప్పొస్తారు కానీ ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వాలు ఏమి లేవు. ప్రజల సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యేలు